మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకెంతకాలం విచారిస్తారు? ఎవరిని విచారిస్తారు? ఏం కథ అనుకుంటురా? ప్రభాకర్ రావు లేడు, పుణ్యాత్కుడు ప్రభాకర్ రావుని ఇంకెంతకాలం విచారిస్తారు అని అడుగుతుంది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావుని బెయిల్ పిటిషన్పై సర్కారుకు సుప్రీంకోర్టు ప్రశ్న. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా అంట. ఎప్పుడు వాయిదాలే పడుతుంటాయి, అంతేగాని నిజంగా కూడా అడుగుకుందాం. కానీ లజ్జ తప్పినోడు అంట అమాస దాకా ఉపాసం ఉన్నట. ఏమెక్కడికి ఉండొచ్చు మరి ఆడు? ఈ ప్రభాకర్ రావు అంటోడు ఫోన్ ట్యాపింగ్ చేసిన సంగతి దునియా మొత్తం ఎరుకున్న ముచ్చటే. ఈ ప్రభాకర్ రావు వెనకంగా ఉన్న ఏసపోయింటి రావులు ఉన్న సంగతి అందరికి ఎరుకున్న ముచ్చటే. మరి ఏమెక్కరకు ఈ కేసు ముందరికి పోతలేదు? ఎప్పుడు చూసినా ఓ స్త్రీ రేపురా అంటుంది, కానీ ముందరికి ఎందుకు పోతకుండా వచ్చు? మరి నాకు తెలిసి అయితే పోకుండా వచ్చు. మరి ఎందుకంటే ప్రభాకర్ రావు అంటోడు కనుక నిజంగానే దోషి అని తేలితే నా సామిరంగా ఎంతమంది పెద్దలు బయటకు వస్తారనేది ఇక అది మీరే ఊహించుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని 100కు 200% మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు, భారతదేశం మొత్తం ఎరుకున్న ముచ్చని. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అందరి ఫోన్ ట్యాపింగ్ కూడా ట్యాపింగ్ అయినాయి, ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి. సుప్రీంకోర్టు జస్టిస్లు, న్యాయవాదులు అయితే ఏంది, హైకోర్టు అయితే ఏంది, గవర్నర్ల ఫోన్లు అయితే ఏంది, అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసిన సంగతి అందరికి ఎరుకున్న ముచ్చటేనా? మరి ఇంక ఎన్ని రోజులు విచారిస్తారయ్యా? నాకు అర్థమైతలేదు. మరి ఈయననే వాడేమో కొన్ని నెలల దాకా, కొన్ని రోజుల దాకా పోయి అమెరికాలో అక్కడెక్కడో దాచుకుంటూ నా పానం బాగలేదు, నా ఆరోగ్యం అంతా ఖరాబ్ అయింది, నా పెద్ద పేగు ఖరాబైంది, నాకు క్యాన్సర్ వచ్చింది, 12 రకాల కథలు పడ్డాడు. అడ్జస్ట్ అయితే పట్టుకొచ్చి పట్నంలో దోలిరు. ఈ పట్నంలో, ఢిల్లీలో, బొంబాయిలో ఎక్కడ విచారించినా కూడా ఎప్పుడు చూసినా కానీ మళ్ళీ తెల్లారి వాయిదా. ఇప్పుడంట మళ్ళీ 10 తారీఖు దాకా వాయిదా అంట. మరి ఏమెక్కడికి వాయిదా వేస్తురు? మరి ఎవరిని కాపాడదానికి వాయిదా వేస్తురు చెప్పురి. ప్రభాకర్ రావు అంటోడు, ప్రణీత్ రావు అంటోడు, ఈ రావులంతా కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసిన సంగతి అందరికీ ఎరుకున్న ముచ్చటే కదా. మరి ఎందుకు బయటకు వస్తలేనట్టు? ఫోన్ అంటే మన పర్సనల్ ఫోన్లో మనకు నచ్చిన రకంగా ఎన్నో రకాల మాటలు మాట్లాడుకుంటాం. గసవంటి మాటలు మొత్తం విన్నది ఈ ప్రభాకర్ రావు. మరి ఈయన ఎవరికి చెప్పిండు? పెద్దరావుకి చెప్పిండు. ఈ సంగతి కూడా ఎరుకున్న ముచ్చటే. మరి పెద్దరావు పేరు బయట ఎందుకు చెప్తలేరు? చెప్పాలంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ ఉండాలి ఈడ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్ ఉండాలి. మరి కరెక్ట్ ఉన్నారా లేరా? వాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం వల్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు, రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఫోన్ ట్యాపింగ్ చేసిరు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరు. ఇదంతా జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ముచ్చటే. కానీ ఎప్పుడు చూసినా కానీ ఎవరా వెనకటంటే మునుపటి ఆడే అన్నట్టు. ఎప్పుడు చూసినా ఫోన్ ట్యాపింగ్ల పైన విచారణ, నేడు విచారణ, రేపు విచారణ, పలానా 20 తారీఖు పోతే 25 తారీఖు పోతే మళ్ళీ వచ్చి 5 తారీఖు పోతే మళ్ళీ 15 తారీఖు. గింతే లెక్క. ప్రభాకర్ రావు గారు నిజంగా ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్లు చేసిండు? కల్వకుంట్ల కవితమ్మ క్లియర్గా చెప్పింది, నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు, నా భర్త ఫోన్ ట్యాపింగ్ చేసిరు అని చెప్పింది. చెప్పారు కదా. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పారు. అట్లనే బండి సంజయ్ది అయితేంది, అరవింద్ది అయితేంది, లేకపోతే కేంద్ర మినిస్టర్లది అయితేంది, మళ్ళీ పోతే సుప్రీంకోర్టు జడ్జిలది అయితేంది, అదేంది రాష్ట్రపతులది అయినా కానీ ఎంతోమంది ఫోన్ ట్యాపింగ్ అయిందన్న సంగతి తెలిసినాక కూడా మరి ఏం ఎక్కడికి ఇచ్చిపెడుతున్నారు ప్రభాకర్ రావుని? ఎవరి దాచి పెడతానికి ఇచ్చిపెడుతున్నారు చెప్పురి. మీ వల్ల కాకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా మీ వల్ల కాకుంటే జనాలకు ఇచ్చిపెట్టి ఉపాయం చేయరు, జనాలు చూసుకుంటారు. అటెండర్ కాడ నుంచి మొదలుకుంటే అంబానీ ఫోన్ దాకా ఫోన్ ట్యాపింగ్లు చేసిరు. మరి ఎవరి లాభాల కోసం చేసిరు? ఎవరు అధికారంలోకి రావాలని చేసిరు? ఈ సంగతి అందరికీ ఎరుకుడం వచ్చినా కానీ ఓపెన్ మాత్రం అవుతలేరు. మరి ఏమెక్కడికి అవుతలేరంటే ఈ దొంగలు అంతా కలిసి ఊరు పంచుకున్నట్టు అధికార పార్టీలు అయినా, ప్రతిపక్ష పార్టీలు అయినా, కేంద్రమైనా, రాష్ట్రమైనా, కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ అయినా, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినా కానీ వీళ్ళంతా ఒక గూడి పక్షులే అని జనాలకు అర్థమైతేనే ఉన్నది. అవునా కాదా ప్రజలారా చెప్పే ప్రయత్నం అయితే చేయరు.